హాయ్ వ్యూయర్స్, అందరికీ రంజాన్ ముబారక్. టుడే రంజాన్ స్పెషల్ ది బెస్ట్ వేలో సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. లేత సొరకాయ 1, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, షుగర్ 1 కప్, మిల్క్. ఇప్పుడు సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సొరకాయ లేయర్ని పీలర్తో తీసివేయాలి. తర్వాత పీసెస్గా కట్ చేసుకొని గింజలు, దూది లాంటి భాగం మొత్తం తీసేసుకోవాలి. తర్వాత సొరకాయను తురుముకోవాలి. ఇప్పుడు గట్టిగా నలిచి నీటినంతా తీసివేయాలి. నేను ఆల్రెడీ మొత్తం చేసేసాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయ తురుములో వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కొంచెం ఆవిరయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇంకొంచెం ఫ్రై చేసుకొని ఇందులో 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా మిల్క్ కూడా బాగా ఉడికించుకోవడం వల్ల మొత్తం హల్వా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 10 to 5 minutes వరకు ఈ మిల్క్లో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇవి స్వీట్ వచ్చేసరికి ఎక్కువగా వెడ్డింగ్ సీజన్లో, పండగలకు కూడా ఎక్కువగా ఈ రెసిపీని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇందులో 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని షుగర్లో బాగా మొత్తం మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. షుగర్లో కూడా ఈ షుగర్ కూడా మొత్తం ఆల్రెడీ ఈ సొరకాయలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్లో మొత్తం ఉడికించుకోవడం వల్ల మొత్తం జిగురు పాకం వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం పాకంలాగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కదా, ఈ షుగర్ వేయడం వల్ల కొంచెం పాకంలాగా కూడా వచ్చేస్తుంది. ఇందులో కొంచెం కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కలర్ యాడ్ చేసుకునే వాళ్ళు కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా కూడా చాలా బాగుంది. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 5 minutes వరకు వేయించుకుంటే సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ కూడా చేయండి. ఒక బౌల్లోకి తీసుకుందాము సొరకాయ హల్వాని. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నవి ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇదండి రంజాన్ స్పెషల్ సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.